అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ పైన అటాక్ చేయబోతుందని చెప్పి చాలా న్యూస్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఏంటంటే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఇష్యూస్ లో అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికానే అటాక్ చేయబోతుందని చెప్పి న్యూస్ వచ్చింది అన్నమాట. I know there has been a lot of speculation amongst all of you in the media regarding the president's decision making and whether or not the United States will be directly involved. అంతెందుకు ట్రంప్ G7 సమ్మిట్ లో కెనడాలో ఉన్నప్పుడు సడన్ గా మధ్యలో అక్కడ నుంచి బయలుదేరి అమెరికాకు వచ్చేస్తాడు. వచ్చేసి వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ అరేంజ్ చేయండి అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ తోటి ఇంటెలిజెన్స్ టీమ్ తో కూర్చొని మోర్ దాన్ 1 అవర్ మీటింగ్ జరుపుతాడు. అదే కాదు, ట్రంప్ ఒక ట్వీట్ చేస్తాడు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ ఇప్పటికైతే మేము అతన్ని చంపము, కానీ అతను మాకు ఎగ్జాక్ట్ టార్గెట్ లో ఉన్నాడు, మేము కావాలనుకుంటే చంపొచ్చు అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేస్తాడు. ఇరాన్ క్యాపిటల్ అయిన తెహరాన్ నుంచి అందరూ వెకేట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని కూడా చెప్తారనమాట. ఇవన్నీ చూస్తే ఇంకా అమెరికా డైరెక్ట్ గా అటాక్ చేయబోతుందని ఇండికేషన్స్ కూడా వచ్చినాయి అనమాట. అలాంటి టైంలో మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక 2 వీక్స్ ఆగుదామని అనుకుంటున్నాడు. ఈలోపు ఇరాన్ ఏమన్నా మైండ్ చేంజ్ చేసుకొని వచ్చి అమెరికాతో డీల్ కుదిరించుకుంటదేమో అని చెప్పి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పిండ్రు అనమాట. I have a message directly from the president, and I quote, "Based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks." ఎందుకంటే ఇరాన్ అనేది ఇప్పుడు ఒక వీకెస్ట్ పాయింట్ లో ఉంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇరాన్ కి సపోర్ట్ చేసే ప్రాక్సీ గ్రూప్స్ అవన్నీ కూడా ఇప్పుడు వీక్ అయినాయి. లైక్ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా కానీ, గాజాలో ఉన్న హమాస్ కానీ, యెమెన్ లో ఉన్న హౌతీస్ గ్రూప్ లో కానీ, అండ్ ఇరాక్ లో ఉన్న షియా మిలిటెంట్స్ కానీ ఇవన్నీ చాలా వీక్ ఉన్నాయి. అదే కాదు, ఈవెన్ ఇజ్రాయెల్ చేసే అటాక్స్ కి ఇరాన్ లో ఉన్న టాప్ మిలిటరీ కమాండర్స్ కూడా చనిపోయినరు. అది కాకుండా న్యూక్లియర్ సైంటిస్టులు కొందరు చనిపోయినరు. కాబట్టి ఇరాన్ అనేది ఒక రకంగా వీకెస్ట్ పాయింట్ లో ఉంది. అండ్ మనం చూస్తే కూడా ఓవరాల్ గా ఇజ్రాయెల్ అనేది కొంచెం అప్పర్ హ్యాండ్ లో ఉందన్నమాట. ఇరాన్ అనేది కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డీల్ కుదుర్చుకోవడానికి రావచ్చు అని చెప్పి అమెరికా వెయిట్ చేస్తుంది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము అని చెప్పి అని అంటున్నాడు ఇప్పటికైతే. కానీ ఒకవేళ ఇరాన్ అనేది కాంప్రమైజ్ అయ్యి ట్రంప్ దగ్గర డీల్ సైన్ చేయించుకుంటే ఇరాన్ కున్న ఒకే ఒక సెల్ఫ్ డిఫెన్స్ పోతుంది. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు, మీ దగ్గర ఉన్న యురేనియం ఫెసిలిటీస్ మొత్తాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తారు మొత్తం అని చెప్పి అంటున్నాడు. సేమ్ 1990s లో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. యుఎస్ అండ్ యూరప్ చెప్పినందుకు అప్పుడు ఉక్రెయిన్ అనేది ఆ న్యూక్లియర్ వెపన్స్ ని వదిలేసింది. అమెరికా యూరప్ ఏమన్నాయి అప్పుడు ఉక్రెయిన్ తోటి, మీ సెక్యూరిటీకి మాది గ్యారంటీ అని అన్నాయి. అయినా కూడా రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ అనేది అమెరికా చెప్పినట్టు న్యూక్లియర్ వెపన్స్ ని వదిలేస్తే ఉక్రెయిన్ కి వచ్చిన సిచ్యువేషన్ ఇరాన్ కూడా రావచ్చు అని చెప్పి అంటున్నారు.